అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మరి మార్పు ఎవరిలో రావాలి, ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి, రాష్ట్ర ప్రజలను అడగండి. మరి బాబు గారిలో రావాలా లేక జగన్మోహన్ రెడ్డి గారిలో రావాలో మార్పు అనేది ఒక్కసారి తెలుసుకోండి. మరి ఆ రాత రాయబట్టే మొన్న పులివెందుల్లోని నీ కొంప ముంచింది. ఆ జెడ్పీటీసీ ఎన్నికలలో మంచితనం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకోండి. బాబు గారి మంచితనము, నీ మంచితనం ఉంటే మీ పులివెందుల్లో ఎందుకు రాలేదు ఆ సీటు? ఎంపీటీసీది, జెడ్పీటీసీదో మరి ఎందుకు అలా చేశారు? మంచితనం అంటే ఏమిటో ఒక్కసారి తెలుసుకోండి. అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో వాదించండి. ఏది ఏమైనా ప్రజలు కూడా ఆయన వచ్చిన దగ్గర అసెంబ్లీ చూపించండి. ఇలా బయట తిరుగుతూ గందరగోళం సృష్టిస్తూ కేకలు పెట్టుకుంటూ ఉంటే అది సహజమైనది కూడా కాదు కదా. మీరు ప్రశ్నించేదేదో అసెంబ్లీలో ప్రశ్నించండి, అసెంబ్లీలో అడగండి. అసెంబ్లీలోకి వెళ్లకుండా ఇలా ఏదో పులులమ్మేము, సింహాలమ్మేము అని అంటారు. ఈ పులులు, సింహాలం అనేది అసెంబ్లీలో చూపించండి. అసెంబ్లీలో చూపిస్తే ఏదైనా మీ నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలకు సంతోషంగా ఉంటుంది. ఇలా బయట తిరుగుతూ అదేదో మెడికల్ కాలేజీలు అనుకుంటూ, ఈ కాలేజీలు అనుకుంటూ ఏదో ఒక వింతగా ఉంటుంది. ఆ కాలేజీల గురించి అసెంబ్లీలో అడగండి. ఎందుకు ఇలా బయట గందరగోళం సృష్టిస్తున్నారు? అసెంబ్లీకి వెళ్ళని చేతగాక ఇలా బయట తిరుగుతూ బయట గోల చేసుకుంటూ ఉంటే అది మంచిదేనా? అది ఒక చేతగంతనం అంటారు. మీకు ఆ రాత రాయబట్టి అలా వచ్చింది. మీ పార్టీ వాళ్ళే, మీ జెండా వాళ్ళే అంటారు, అదేదో మాట కూడా అంటారు. ఒకసారి ఆలోచించుకోండి. మీ మంచితనం ఏంటో కొంచెం నేర్చుకోండి, తెలుసుకోకపోతే ప్రయోజనం లేదు. అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్ళకుండా అసెంబ్లీలు సమావేశాలు అయిపోయినబట్టే బయట తిరగటం, ఇలా గందరగోళం సృష్టించడం, ఆ మీడియం ముందు కూర్చొని మాట్లాడినట్టు చేయటం, అదేదో అక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో అడగవచ్చు కదా. అంటే బయట తిరిగిన జనాలు కనపడతారు కదా, ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారనేది. జనాలు అక్కడ లేరు. అసలు జనాలు లేకుండా ఏదో మాటలు మాట్లాడుకుంటూ నర్సీపట్నంలో వాళ్ళు దళితులు, డాక్టర్ సుధాకర్ సంబంధించిన వాళ్ళు ప్లే కార్డులు పట్టుకొని గో బ్యాక్ జగన్ అని అరుచుకుంటూ ఉంటే జనాలు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు ఒక్కసారి చెప్పండి. అవన్నీ దాపెట్టి ఏదో కొన్ని మీడియాలు పెట్టుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి అలా మాట్లాడిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో జనాన్ని, ఏ విధంగా తీసుకొచ్చారో జనాన్ని డబ్బులు ఇచ్చి, ఎక్కడి నుంచి తరలించారో జనాన్ని ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా మార్పు అనేది, నీలో మార్పు రావాలి. మన ముఖ్యమంత్రి పర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కాదు. మీలో మార్పు వస్తే ప్రజలు మారుతారు. నీలో మార్పు రాకుంటే అదే విధంగా ఉంటుంది. ఒకసారి తెలుసుకోండి. అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి అని తెలియజేస్తూ, ఇలా బయట గోల చేస్తుంటే ఏ ప్రయోజనం అంటే ఏముండదు. అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవాల్సిందిగా. ఏది ఏమైనా మా రాష్ట్ర ప్రజలు కూడా ఏ నియోజకవర్గానికి వస్తారో, ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉంది అని వస్తారో వాళ్ళందరూ కూడా చెప్పండి. ఇక్కడ బయట తిరిగే బదులు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి. ఇక్కడ తిరుగుతే ప్రయోజనం ఏమి? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం తొక్కిసలాట అవుతుందో తెలియని పరిస్థితి అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.